కాకపోతే ఇప్పుడు చేసింది ఏం లేదు, ఇల్లు ఉరకబెట్టింది ఏం లేదు, ఏమన్నా మాట్లాడడానికి పోతే ఎవరో నల్లులకు ఆడళ్ళ ఇళ్ళకి వచ్చి మేము టీఆర్ఎస్ వల్ల మాకు పెద్ద పదవి ఉందని కొట్టుడు ఇట్టుపోవుడు ఆడళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని గెలిపించుకున్నా మనని గెలిపించుకున్నాం, మేము ఊళ్ళే గెలిపించుకుంటే కొట్టి తిట్టిపోవుడు మాకు అదే భయంగా మేము భయభయంగా తప్పుడు అవుతాం. బండి సంజయ్ తిరుగుతున్నాడు, రామరాజ్యం కావాలంటే బీజేపీకి అందరితో దొంగలే ఎప్పటికీ మేము వేసేది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము, వాళ్ళ ద్వారా మేము పనులు చేపించుకుంటాం అంతే. వెల్చెల్ల రాజేందర్ రావుకు ఓటేస్తాం మేము, ఆయనతోని పనులు చేపించుకుంటాం అంతే. మాకు ఇద్దరు పెళ్లి ఇచ్చారు, ఇళ్ళల్లో ఉన్నాం. ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఈ సాలలో కప్పులన్నీ పండబెట్టిరు. ఇప్పుడు ఏమంటే చేసారు సారు, ఆనాది లోపల 2 నెలలు పనులు ఇస్తారు, శ్రావణ మాసం ఆషాఢ మాసం పనులు ఇస్తారు, కొత్తమ్మ సీరియల్ అంటారు. శ్రావణంలో సీరియల్ బంద్ పెట్టిరట, మళ్ళా శ్రావణం దాకా ఇల్లు రావాలి బతకాలి. 2 నెలల పనులు ఏం మొదలైతాయి? ఆడది పొద్దు పిల్లలు ఎట్లా బతకాలి? ఇంటి కిరాయి లేదని బతుకుతున్నాం మేము. ఇక వాళ్ళకి అండ అనుకుంటా తిట్టుకున్న వాడు ఎదుటల్ల కొడుకును నాకేం సంబంధం? వాళ్ళు నువ్వు కొట్టుకున్నారు, ఏ పార్టీలో ఉన్నాడు? టీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం గుండా తిరుగుతుంది, మంది వస్తారు ఇక రాత్రి కార్లలో తిరుగుడు, తిరిగి తిట్టుడు కొట్టుకోవుడు. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం మొత్తం పార్లమెంట్ ఎన్నికల నగారం మోగింది. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ప్రచారాల్లో తిరుగుతా ఉన్నారు. ప్రస్తుతానికైతే కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేనున్న మిత్రులారా. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్ నుండి అతి దగ్గరలో ఉండే టెక్స్టైల్ పార్క్ దగ్గర నేనున్న మిత్రులారా. ఈ టెక్స్టైల్ పార్క్ లోపల చేనేత కార్మికులు నివసిస్తూ ఉంటారు. మరి ఈ చేనేత కార్మికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 5 సంవత్సరాల బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాలనలో నిజంగా పద్మశాలీలు సరైన పద్ధతిలో ఫలాలు పొందిరా, వాళ్ళకి రావాల్సిన పథకాలు వాళ్ళకి అందినయా, వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నిజంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పద్మశాలీలకు చాలా అండగా నిలబడ్డం, తోడుగా నిలబడ్డమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉంటారు. అటు బీజేపీ బండి సంజయ్ కూడా చెప్తా ఉన్నాడు, 5 సంవత్సరాల నా ఎంపీ పాలనలో ప్రతి సామాజిక వర్గానికి సరైన న్యాయం చేయగలిగిన నాకు మళ్లీ ఓటేయండి అని చెప్పి బండి సంజయ్ కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నుండి వెలిశాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ పార్టీ నుండి బోయినపల్లి వినోద్ కుమార్, ఇటు బండి సంజయ్ బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తా ఉన్నారు. నేను వీళ్ళతో మాట్లాడి మీకు స్పష్టంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. సో టెక్స్టైల్ పార్క్ లోపల పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మరి 5 సంవత్సరాల బీజేపీ బండి సంజయ్ ఎంపీగా కొనసాగింది కరీంనగర్ పార్లమెంట్ కి. మరి నిజంగా 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో 5 సంవత్సరాల బండి సంజయ్ ఎంపీ పాలనలో నిజంగా ఈ పద్మశాలీలకు సరైన న్యాయం జరిగిందా, మరి నిజంగా వాళ్ళకు అందాల్సిన ఫలాలు అందిన వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఏం పేరు అమ్మ? పేరేం పేరు? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి. ఇప్పుడు 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిరు, 5 సంవత్సరాలు ఎంపీ బండి సంజయ్ ఈ మన కరీంనగర్ పార్లమెంట్ కి ఎంపీగా కొనసాగిండు. మరి ఈ 5 సంవత్సరాల పాలనలో మీకు అందాల్సిన ఫలాలు కావచ్చు, మీకు రావాల్సిన పథకాలు కావచ్చు, అందినా? మీరు అప్లై చేసుకున్నారా? అప్లై చేసినా మాకు ఏ పథకం అందలేదు. ఏ పథకం అంటే ఏది లేదు. అందులో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లకు పెట్టిరు, వాళ్ళకి ఎవరికి రాలేదు. వచ్చినోనికి వచ్చినారు చేయవచ్చు, రాళ్ళకి ఎవరికి రాలేదు. భర్త చనిపోయిన వాళ్ళకి, కొందరు బెడ్ మీద పడిన వాళ్ళకి కూడా పింఛన్లు రాలేదు ఇంతవరకు. ఈ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్, అప్పటి నుంచి ఇవన్నీ కాంగ్రెస్ ఇచ్చింది. దీనిలో ఇంతవరకు ఎలాంటిది కూడా హెల్పింగ్ చేయలేదు, ఎవరికి వేయలేదు. ఇప్పుడు కేసీఆర్ అంటాడు పద్మశాలీలను నేను బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చిన, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన, వాళ్ళకు చనిపోతున్న ఉరిశాలగా ఉన్న సిరిసిల్లను సిరిశాలగా చేసిన అంటున్నాడు కదా. ఎవరికి చేసిండు? చేసిన వాళ్ళకి చేసిండు. చీరలు ప్రయోగం పొందుతుండ్రు, మాకైతే ప్రయోగం లేదు కదా. మాకు సర్వే కూడా అయింది డబుల్ బెడ్రూమ్, మరి మళ్ళీ ఇంతవరకు ఇంక పత్తకు లేరు, జాడకు లేరు. అదే నిజం కదా, అదే నిజం. డబుల్ బెడ్రూమ్ చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కిరాయిలకు ఉన్నారు ఇక్కడ. ఉన్నా గానీ ఎవరికి ఎలాంటి బెడ్రూమ్ లేదు, ఏది లేదు, ఏది ఇవ్వలేదు. వాళ్ళ నుంచి మాకైతే ఎటువంటి సహాయం అందలే ఇంతవరకు. అదే ఏదో ఒక పుణ్యాన కాంగ్రెస్ 10 ఏళ్ల నాడు ఇండ్లు ఇచ్చిండు కాబట్టి ఇళ్లలో గూడు కట్టుకొని ఉంటున్నాం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు, మాకు ఎలాంటిది లేదు. చెప్తున్నా కదా, కొంతమంది 10 ఏళ్ల నుంచి సిరిసిల్ల కిరాయికులు ఉన్నాడు, ఉన్నోనికి సొరగొట్టిండు, లేనోనికి ఏమి ఇచ్చిండు. ఉన్నోనికే డబుల్ బెడ్రూమ్, ఉన్నోడు బీఆర్ఎస్ పార్టీ చేసింది, లేనోళ్ళకి చేయలేదు అంటున్నారు. చెయ్యలే, బీఆర్ఎస్ పార్టీ ఉన్నోనికే ఇచ్చింది, లేనోనికే లేదు. కొందరు ముసలోళ్లకు ఇప్పుడు ఇట్లా ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు పింఛన్ ఎవరికి ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిన అని మాట్లాడుతుండు. ఇక్కడ ఉన్నారు ఒక ముసలాయన, మొత్తం బెడ్ మీద పడుకొని ఉన్నాడు. ఆయన మొత్తానికి లేస్తలేదు. వాళ్ళ ముసలమ్మ పని చేసి సూపర్ మార్కెట్ లో నేనే పనికి పెట్టినా మొన్న, పని కావాలి బిడ్డ అంటే ఆయన తీసుకొచ్చి పెడితే పింఛని పెట్టి బిడ్డ అని కాళ్ళు ముక్కుతుంది. మీరు ఎవరికి ఇచ్చిరు పింఛని?
పింఛన్ ఇచ్చినాము ఇన్ని ఇచ్చినాము అని ఎవ్వరికి ఏమీ లేదండి. ఇచ్చినోనికి పెట్టినోనికి పెట్టిండు, పెట్టనోనికి పెట్టలేదు. ఇక్కడ మేము ఇన్నేళ్ల నుంచి ఉంటున్నాం. ఈ ఉండే పద్ధతి కూడా మా కోసం అంటూ ఏం చేయాలి. ఒక్క రోజన్నా ఈ టెస్టల్ పార్కులకు వచ్చి ప్రజలు ఎట్లున్నారు, మీ ప్రాబ్లం ఏంటి అడిగిండా? అడగలేదు. ఎందుకు అడగద్దు? కాంగ్రెస్ ఇస్తే మాత్రం అడగద్దా? న్యాయమే ఉండాలి కదా. మరి మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏదుందమ్మా చెప్పండి నాకు. ఒక్క రోజు కూడా గేటు దాటి లోపలికి వచ్చి మాట్లాడలే మాతోటి. అలాంటి వాడిని ఎట్లా గెలిపిస్తామండి? ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ నే గెలిపించుకుంటాం. మాకు ఆయన ఉంటేనే మాకు బలమేగా. మేము చెప్పేది అదే. సో కాంగ్రెస్ పార్టీ నుండి వెలిశాల రాజేంద్రరావు పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన కోటేస్తా అంటున్నారు. ఆయనకే ఓటేస్తాం, ఆయననే గెలిపించుకుంటాము. ఆయన ద్వారా మా పనులు చేయించుకుంటాము, కొట్లాడతాము. మేము గెలిపించినాం, ఎంపీగా గెలిపించుకొని మేము గెలిపించిన సార్ మాకు చేయండి న్యాయం అని కొట్లాడతాం, మేము చేపించుకుంటాం. కానీ ఈ టీఆర్ఎస్ ఇవన్నీ మాకు ఏమీ చేయలేదు, చెయ్యదు కూడా. అది ఉన్నోనికే పెడతది, లేనోనికి ఏమి పెట్టది. అదే నిజం. ఇక ఏం చేస్తామండి మరి? ఓట్లు వేసుకొని 10 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా గెలిపించినాం. చేస్తాడు, ఏదో చేస్తాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, లేనోనికి భూమి ఇస్తా. ఎవరికి ఇచ్చిండు? ఇచ్చిండా? 3 ఎకరాల భూమి ఇచ్చిండు, 1 గుంట భూమి ఇచ్చిండా? లేనోనికి ఏమి ఇయ్యలేదు. అందుకని మేము వేయమండి. బీఆర్ఎస్ మాకు వద్దు. ఇక అత్త మళ్ళీ బండి సంజయ్ తిరుగుతున్నాడు. రామరాజ్యం కావాలంటే బీజేపీకి. అందరితోటి దొంగలే అలా, అందరితోటి దొంగలే. ఎవ్వరికి మేము వేసేది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము. వాళ్ళ ద్వారా మేము పనులు చేయించుకుంటాం అంతే. వెల్చెల రాజేంద్రరావుకు ఓటేస్తాం మేము, ఆయనతోని పనులు చేయించుకుంటాం అంతే. మీరు చెప్పండి అమ్మా, మీకు ఇందిరమ్మ మాట్లాడతారా? మాట్లాడండి, మీ సమస్యలు ఏందో చెప్పుకుంటారు. సమస్యలు ఏమున్నాయి సార్? ఏం లేవు మాకు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, ఇళ్ళల్లో ఉన్నాం. ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఈ సాలాల బతుకులన్నీ పండబెట్టిర్రు. ఇప్పుడు పద్మశాలీలను మంచిగా చేసినామంటున్నారు. ఏమంటే చేసారు సారు? ఆడాది లోపల 2 నెలలు పనులు ఇస్తారు. శ్రావణ మాసం ఆషాఢ మాసం పనులు ఇస్తారు. బతుకమ్మ సీరియల్ అంటారు. శ్రావణంలో సీరియల్ బంద్ పెట్టిరట. మళ్ళా శ్రావణం దాకా ఇల్లు సాగాలి, బతకాలి. 2 నెలల పనులు ఏం మొదలైతాయి? ఆడది పొద్దు పిల్లలు ఎట్లా బతకాలి? ఇంటి కిరాయి లేదని బతుకుతున్నాం మేము. ఇంటి కిరాయి ఇండ్లు ఉన్నాయి కాబట్టి, రెంట్ లేదు కాబట్టి బతకగలుగుతున్నాం అంటున్నారు. అదే సిరిసిల్లలో ఉంటే 5-6 వేల కిరాయి కట్టలేక బతకపోదుము. ఈ ఇందిరం ఇండ్లు ఇచ్చేపటికే మేము ఇంత బతుకుతున్నాం. ఏదో ఇంత 35 కిలోల కరెంట్ ఉన్నది వెనకటి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినాయి, అవిటితోటి మేము బతుకుతున్నాం ఇక్కడ. లేకపోతే ఇప్పుడు చేసింది ఏం లేదు, ఇల్లు ఉరకబెట్టింది ఏం లేదు. ఏమన్నా మాట్లాడడానికి పోతే ఎవరో నల్లులకు ఆడళ్ళ ఇండ్లకు వచ్చి మేము టీఆర్ఎస్ వాళ్ళం, మాకు పెద్ద పదవి ఉందని కొట్టుడు తిట్టుపోవరు. ఇక్కడ ఉన్న వాళ్ళని గెలిపించుకున్న మనని గెలిపించుకున్నాం. మేము ఊళ్ళే గెలిపించుకుంటే కొట్టి తిట్టిపోవడు. మాకు అదే భయంగా మేము భయంగా మేము బతుకుడు అవుతుంది. ఎప్పుడు ఏ టైంలో ఏ మాట అంటాడో సర్పంచ్ అని ఇన్నేళ్ళు మేము భయపడుకుంటున్నాం. పిల్లలు కొట్లాడుకున్న దానికి నా ఇంట్లో 3 ఆడపిల్లలే, నాకు మగ పిల్లలకు సంబంధం లేదు కదా. నా ఇంటికి వచ్చి నాకు ఇంటికి ఏళ్ళు పెట్టి ఇగో ఈ లక్ష ఏబట్టి ఇక ఇలా వాళ్ళకి అండ అనుకుంటే తిట్టుకున్న బావుడు ఎదుటన్న కొడుకులు నాకేం సంబంధం? వాళ్ళు నువ్వు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. ఏ పార్టీలో ఉన్నాడు? టీఆర్ఎస్ అయిన టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం గుండా తిరుగుతుంది. గుండా తిరగనే 1000 మంది వస్తారు ఇక రాత్రి కార్లలో తిరుగుడు, తిరిగి తిట్టుడు, కొట్టుపోవుడు. ఇది పద్ధతేనా? అది రాజ్యం కాబట్టి రాజ్యం మాకు వద్దు. మాకు ఇందిరం ఇండ్లు ఇచ్చారు, మా కాంగ్రెస్ రావాలి. మేము తిరిగినాం, కొట్లాడినాం. మేము ఎక్కడ తిరిగినా గానీ ఇండ్ల గురించి ఏ న్యాయం కావాలన్నా కానీ మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమైందమ్మా గిట్ల 4 నిలుచుంటేనే ఏమైందమ్మా మీ ప్రాబ్లం అని జీవన్ రెడ్డి కానీ వీళ్ళు అప్పుడు సబితా ఇందిరమ్మ ఉంది, సబితా ఇంద్రారెడ్డి మేడం ఆమె ఉన్నది. ఇక్కడ పార్కు చాలా అయినప్పుడు ఆమె సుతనం మా దగ్గరికి మహిళలు వచ్చిర్రు నా దగ్గర. కానీ ఆమె డైరెక్ట్ మా దగ్గరికి వచ్చి ఇంట్లోకి లోన్లు రాకపోతే 2 రోజులలో మణిపల్లి గ్రామ పంచాయతీ వేసింది ఆమె. అట్లాంటివి మేము చేసుకున్నాం, మేము సాధించుకున్నాం. కానీ ఈ టీఆర్ఎస్ లక్ష నుంచి మాత్రం మాకు సుఖం చూపించారు ఆడవాళ్ళని అనుకుంటా. ఇప్పుడు చాలా పనులు అనేదే లేవు, బతుకునే కట్టమైతుంది. ఈ ఇంటికి లేదనే బతుకుతున్నావు, లేకపోతే బతికేదే కాదు. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు బీజేపీ నుండి, మాకు ఎవ్వరు ఏం చేయలేదు. బండి సంజయ్ తెలుసా నీకు? తెలుసు, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరు, ఇక్కడికి వచ్చిన నాదులే లేరు. కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారా? కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఎప్పటికీ తప్పసరి. మా మునుపు కాంగ్రెస్ కే ఓటేస్తాం, మాకు వేరే ఇంకేం లేదు, దేనికి మేము. ఇప్పుడు ఆదిశీన్ అన్న వచ్చిండు, ఇప్పటికి 2-3 సార్లు వచ్చిండు. ఆదిశీన్ అన్న గెలిచిన నుంచి 2-3 సార్లు వచ్చిండు. మాకు పిల్లలందరూ సంబరపడి ముగ్గుల పోటీలు పెట్టుకున్నాం. సంక్రాంతి పండుగ వచ్చిండు. మళ్ళా మొన్న అది హనుమన్ల గుడికి అది భూమి పూజకు వచ్చిండు, బోరేపించిండు. తను వచ్చి మాకు కేకే మహేందర్ వస్తాడు. ఎప్పటికీ ఎవరికి చిన్న హాని జరిగినా, ఎవరి పెళ్లిళ్ళైనా దేనికైనా కేకే మహేందర్ వస్తాడు. అందరు వస్తారు మా కాంగ్రెస్ వాళ్ళు మాత్రం. సో కాంగ్రెస్ అనేది మీకు మంచిగా అండగా ఉంటుందంటారు. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించుకోవాలని ఆలోచనలో ఉన్నారు మీరందరూ కూడా.